మరికొంతమంది యువ నాయకులు ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి. మేడం ఎట్లా చూస్తారు మహిళలకి 33% రిజర్వేషన్? ఈ రోజు దాకా భారతదేశం చరిత్రలో స్వతంత్ర సమరయోధుల నుంచి మహిళలు ఉన్నా కూడా చట్టాలు తయారు చేయడంలో మహిళలు ఎందుకో కొంచెం వెనకబడ్డారు అని మేమందరం భావిస్తూ ఉంటుంది. ఇట్లాంటి రిజర్వేషన్ బిల్లులు ముందుకు రావడం, 33% మహిళలు ముందుకు రావడం, రేపు చట్టసభల్లో మహిళలు కూర్చోవడంతో ఆ చట్టాలు సవరించే దాంట్లో కూడా మహిళల భాగం ఉంటుంది అన్న దానికి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా సమర్థిస్తున్నామని చెప్తా ఉంది, కానీ ఎట్లా చూస్తారు? సమర్థిస్తున్నారా? దీన్ని కాంగ్రెసే ముందు పెడుతుందని అంటున్నారు. వాళ్ళు సమర్థిస్తే సంతోషం. నిజంగా కూడా ప్రతిపక్షాలు సమర్థించి ముందుకు రావాలని భావిస్తాం. ఎందుకు ఇన్ని రోజుల నుంచి ఆగిపోయింది ఈ అంశం? కూడా మహిళలకు ఎప్పటి నుంచో రిజర్వేషన్ కలవాల్సినటువంటి అంశం ఉండేది. అంటే దీన్ని ఆల్రెడీ ప్రభుత్వం 23లోనే ప్రవేశపెట్టడం జరిగింది. దానికి కాలక్రమేణా కొత్త పార్లమెంట్లో సవరించుకున్న ఫస్ట్ బిల్ ఇదే. కాబట్టి అంత గౌరవం భారతీయ జనతా పార్టీ ఇచ్చి ఈరోజు దాన్ని సహకరిస్తున్నారు. 28 ఏండ్ల నుంచి ఎందుకు కాలేదో ముందు ప్రభుత్వాలను అడగాల్సిన అవసరం ఉంది. ఇంకోటి డీలిమిటేషన్ గురించి కూడా ఒక చర్చ నడుస్తూ ఉన్నది మేడం, దాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇట్లాంటి చర్చలోకి తీసుకొచ్చి ఇట్లాంటి బిల్లులు ఆపడంతో వాళ్ళు మహిళల్ని ఎంత చిన్న చూపు చూస్తున్నారో మనం చూడొచ్చు. కాబట్టి వాళ్ళకు కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మహిళా బిల్లు రావాల్సిన అవసరం ఎంత ఉందో కూడా ప్రజలందరూ ఈరోజు ఏకతాటిపై ఉన్నారు. అన్ని వర్గాల మహిళలు కూడా ముందుకొచ్చి ఈ బిల్లుని ప్రోత్సహిస్తున్నందుకు వాళ్ళు కూడా ప్రోత్సహించాలని అనుకుంటున్నారు. ఎట్లాంటి అవకాశం వస్తుంది మహిళలకి ఒకవేళ ఇది పూర్తి స్థాయిలో అమలు? అంటే 33% మహిళలు శాసనసభల్లో ఉండడం, పార్లమెంట్లో ఉండడం, చట్టాలు చేయడంలో మహిళల పాత్ర అన్నది పెరగబోతా ఉంది.